భువనగిరి పార్లమెంట్ బహుజన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఐతరాజు అభ్యందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో పర్యటిస్తూ బహుజన సమాజ్వాదీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో గెలిపించాలని అభ్యర్థించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ బహుజన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఐతరాజు అభ్యందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో పర్యటిస్తూ బహుజన సమాజ్వాదీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి ప్రాంతం బహుజన చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ అనేక సామాజిక ఉద్యమాలకు పుట్టినిల్లు. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఏ నాయకుడికి ఓటేసినా భువనగిరి పార్లమెంట్ని అభివృద్ధి చేసిన పాపన పోలేదన్నారు. ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడ కష్టాలు కన్నీళ్లు తెలిసిన వ్యక్తిగా భువనగిరిని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, కంపెనీల కాలుష్యం ద్వారా ఇక్కడ నేల, నీరు, గాలి కలుషితమయ్యాయని, మాకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఉపాధి కల్పించని ఈ కంపెనీలను తరిమేద్దామన్నారు. భువనగిరి నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ ఐతరాజు అభయందర్, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిని. ఏనుగు గుర్తు మొదటి నెంబర్, సీరియల్ నెంబర్ ఏనుగు గుర్తు. ఈ గుర్తు మీద ఓటేసి మనం మన బహుజన వాదాన్ని చాటుదాం. ఇక్కడ భువనగిరి ప్రాంతం ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు కావచ్చు, విప్లవ ఉద్యమాలు కావచ్చు, అన్నిటికీ పురుడు పోసినటువంటి ప్రాంతం. అటువంటి చైతన్యం ఉన్నటువంటి ప్రాంతంలో కేవలం ఒకే వర్గాలకు, అంటే ఒకే సామాజిక వర్గానికి ఇప్పటి వరకు పట్టం కడుతూ వచ్చినాం. వాళ్ళ ఆధిపత్య కబంధ హస్తాల్లో భువనగిరి ప్రాంతం వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి వారి నుంచి విడిపించడానికి, మన వర్గాల ప్రజలకు అధికారం అందడానికి నేను మీ బిడ్డగా వచ్చిన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా మీ పక్షాన కొట్లాడడానికి, పార్లమెంట్లో గలమెత్తి మన హక్కుల్ని సాధించుకోవడానికి మీ ముందుకు వస్తున్నా. ఆశీర్వదించండి మిత్రులారా. ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చూసుకుంటే ఆయన గచ్చిబౌలి నుంచి వచ్చినటువంటి నాన్ లోకల్ అభ్యర్థి. మరి గచ్చిబౌలి నుంచి వచ్చినటువంటి నాన్ లోకల్ అభ్యర్థికి ఓటేద్దామా? ఇదే సంస్థ నారాయణపురం, వాయిలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి మీ బిడ్డకు ఓటేసి ఆశీర్వదిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా బూర నరసయ్య గౌడ్ గారికి ఒకసారి అవకాశం ఇచ్చినాం. ఏ బీసీ నాయకునికి ఎవరికి ఏం న్యాయం చేసిండు, ఈ భువనగిరిని ఏ విధంగా అభివృద్ధి చేసిండో మీ అందరికీ తెలియదా? కాబట్టి ఆల్రెడీ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులకు మళ్ళీ అవకాశం ఇద్దామా? ఆల్రెడీ టెస్ట్ చేసినాం కదా, టెస్ట్ చేస్తే పరీక్షలో ఫెయిల్ అయినాక మళ్ళీ అవకాశం ఇద్దామా? అంటే 5 ఏళ్ళు రాగానే బీసీ అనే నినాదం వస్తుంది. 5 ఏళ్ళు దాటినాక ఎన్నికలు ముగిశాక అప్పుడు బీసీ లేదు, ఏం లేదు. ఇప్పటిదాకా ఆయన ఏ బీసీ నాయకుడిని ప్రోత్సహించింది లేదు, ఏ బీసీ నాయకుడిని ముందుకు తీసుకుపోయింది లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మనకు తెలిసిన విషయం. 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, నక్కలగండి ప్రాజెక్టు కావచ్చు, శివన్నగూడెం చెర్లగూడెం రిజర్వాయర్ కావచ్చు, శేషిరెడ్డి వాక్ కావచ్చు, ఎల్మకన్న ఫీడర్ ఛానల్ కావచ్చు, అదేవిధంగా మూసి ప్రక్షాళన కావచ్చు, ఏ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించిన పాపాన పోలేదు. ఈ పెండింగ్ ప్రాజెక్టులను